హాయ్ గార్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమా తర్వాత త్రివిక్రమ్ గారితో సినిమా తీయాల్సి ఉంది. సో ఈ జనవరి నుంచే ఆ స్టార్ట్ స్క్రిప్ట్ అంతా కూడా రెడీ ఉందని అన్నారు. కాకపోతే ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. త్రివిక్రమ్ గారు మెగా ఫ్యామిలీ కోసమే ఈ స్క్రిప్ట్ ని అంటే ఈ సినిమాని ఆపేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ సినిమా ఆగిపోయినట్టు సార్, మీరేం చెప్తారు? అల్లు అర్జున్ వివాదం అనేది ఇప్పటికి కూడా సమస్య పోలేదు. రోజుకొకటి ఇంకా వస్తూనే ఉంది. రీసెంట్గా ఆయన మీద ఒక పాట రిలీజ్ చేశారు. ఆయన పేరు లేదు కానీ అది డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద తెలుసు. అది వైరల్ కూడా అయింది పాట. పాట వినడానికి కూడా బాగుంది. సో జనరల్గానే సినిమా వాళ్ళ మీద కొంత కోపం ఉంటుంది చాలామందికి. అందువల్ల ఈ కాంటెక్స్లో ఆ పాట కూడా పెద్ద హిట్ అయింది. అట్లాగే నిన్న హైకోర్టు ఇక్కడ సెషన్స్ కోర్టులో, క్రిమినల్ సెషన్స్ కోర్టులో బెయిల్ మీద కూడా విచారణ జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. సో ఓవరాల్గా ఈ రేవంత్ రెడ్డి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అనే గొడవలో అల్లు అర్జున్ ఇరుక్కున్నాడు. సో అల్లు అర్జున్ స్వయంకృతాపరాధం కూడా ఉంది. దాన్ని తను డీల్ చేసిన పద్ధతి కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ఎట్లా పోతుంది, మూడ్ ఏంటి, రేవంత్ రెడ్డి మూడ్ ఏంటి, గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని అల్లు అర్జున్ ఇంకొంత జాగ్రత్తగా డీల్ చేసి ఉండాలనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సహా అందరూ చెప్తున్నారు. అయితే ఓవరాల్గా ఏంటంటే అల్లు అర్జున్ వల్లనే ఇండస్ట్రీ అంతా తలదించుకోవాల్సి వచ్చింది, చేతులు కట్టుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో ఉండే చాలామంది అల్లు అర్జున్ మీద కోపంతో ఉన్నారు. నిజానికి ఏంటంటే అల్లు అర్జున్ ఇష్యూనే కాదు, ఇది ఇండస్ట్రీ మీదనే రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నాడు. దానికి ప్రధాన కారణం ఇండస్ట్రీ ఎవరు కూడా ఆయన పోయి అభినందించి ఇండస్ట్రీ బాడీస్ ఎవరు కూడా వెళ్ళలేదు. సో దాంతో ఆయన కోపంగా ఉన్నాడు. అలాగే మన గద్దర్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు కానీ డ్రగ్స్కి సంబంధించి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయమని ఆయన పిలిపించినప్పుడు కానీ ఎలాగా అంటే ఆయన పర్సనల్ గ్రడ్జ్ కోపం ఉంటుంది రేవంత్ రెడ్డికి. అలాగే ప్రభుత్వం తరఫున కొన్ని ప్రోగ్రామ్స్ సినిమా ఇండస్ట్రీ చెప్పినా వీళ్ళు ఎవరు కేర్ చేయట్లేదు. ఎందుకంటే నంది అవార్డులు ఆపేశారు బీఆర్ఎస్ పీరియడ్లో. సరే తను ఇద్దామనుకున్నాడు. అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా తను కొంత చేద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు, కానీ సినిమా వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని పెద్దగా కేర్ చేయలేదు. సో ఆయన సహజంగానే కోపం ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా గతంలో ఇది కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీతో ముందు నుంచి కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి. తెలుగుదేశంలో ఆయన ఎక్కువ కాలం ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళందరూ కూడా సినిమా వాళ్ళతో క్లోజ్గా ఉన్నవాళ్లే. ఆ తర్వాత బీఆర్ఎస్లో కూడా కొంతమంది మంత్రులు కావచ్చు, సాక్షాత్తు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు. సో ఇక చంద్రబాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీ రామారావు సినిమా వాడే కాబట్టి చంద్రబాబు కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కాంగ్రెస్లో నుంచే ఉన్నాడు. అలాగే ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీతో బాగుంది. ఒక బాలేంది ఎవరు అంటే జగన్కి, ఇక్కడ రేవంత్ రెడ్డి విషయానికి. సో రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోయినప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఉపయోగించుకున్నాడు. ఇది కాంటెక్స్ట్ దొరికింది. ఒక మహిళ చనిపోవడం, ఇంకో బాబు ఇదిలో ఉండడంతో ఆయనకు ఒక ఎమోషనల్ ఇష్యూ, సినిమా ఇండస్ట్రీని ఇక్కడ బిగించవచ్చు, నట్లు టైట్లు ఇక్కడ బిగించవచ్చు మనకు అనేది ఆయనకు అర్థమైంది. అల్లు అర్జున్ కరెక్ట్గా దాన్ని డీల్ చేయకపోవడంలో అల్లు అర్జున్ ప్రాబ్లం ఉంది. దాంతో రేవంత్ రెడ్డి దాన్ని బలంగా ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకున్నాడు అనేది విమర్శ. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి. అదేంటంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది అన్న వార్త అవుతుంది. ఇది ఎంత నిజం అనేది మనకు తెలియదు, కానీ పాజిబిలిటీ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే పవన్ కళ్యాణ్ మనిషి అనేది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కెరియర్ని ఆయనకే అప్పగించాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ సినిమా తీయాలన్నా దానికి త్రివిక్రమ్ శ్రీనివాసే చూసుకుంటాడు. అంటే డైరెక్టర్ ఎవరు ఉండాలి, టెక్నీషియన్లు ఎవరిని చూసుకోవడం, ఏ సినిమా పవన్ కళ్యాణ్కి చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 2 ఏళ్ల నుంచి కూడా సినిమా కంటే కూడా రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అందువల్ల అతని డేట్స్ తక్కువ ఉండే విధంగా సినిమాలు ప్లాన్ చేయడం, అంటే 20 రోజులు 22 రోజులు మ్యాక్సిమం 1 మంత్ లోపల డేట్స్ ఉండాలి. వీలైతే రీమేక్ అయితే ఇంకా సులభంగా అయిపోతుంది. ఇలాగ ప్లాన్ చేసుకుని అతనే డైరెక్టర్ని సెట్ చేయడం, తను స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే పవన్ కళ్యాణ్ ఫిల్మ్ కెరియర్కి సంబంధించినంతా ఆయనే చూసుకోవడం. అట్లాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్లను కూడా చాలా వాటిని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిస్తాడని కూడా ఒక వార్త వైరల్ ఎప్పటి నుంచో ఉంది. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాలు నాకు గురువు అని కూడా చెప్పాడు, నాకు ఫ్రెండే కాదు ఆయన గురువు కూడా అని
పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాడు. సో ఓవరాల్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా క్యాంప్లో ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అల్లు అర్జున్తో సినిమా అంటేనే కొంత మెగా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఈయనకెందుకు అల్లు అర్జున్తో తీయాలని. కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ చాలా బ్రేక్ అయిపోయినాయి. ఇంకా 1-2 బ్రేక్ ఉన్నాయి, చేయాల్సిన ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. ఆల్రెడీ 1800 దాకా వచ్చేసింది. అది వస్తే బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత దంగల్ ఉంది, ఆల్ టైమ్ రికార్డు ఇప్పటి వరకు దంగల్ 2000 crores దంగల్ కలెక్ట్ చేసింది. దాన్ని కూడా ఇది కొంత లాంగ్ రన్లో బ్రేక్ అవుతుంది. సో నిజానికి ఇప్పటికి కూడా సంక్రాంతి వరకు అల్లు అర్జున్ సినిమాకి పోటీ పడే సినిమా ఏది కూడా లేదు. కాబట్టి ఇప్పటికి కూడా అల్లు అర్జున్ రిలీజ్ అయినా కానీ కొన్ని అవేవి కూడా అల్లు అర్జున్ సినిమాకు పోటీ ఇచ్చే పరిస్థితులు లేదు. రేపు పొద్దున సంక్రాంతి సినిమాలు ఏమన్నా అటు ఇటు అయితే కూడా అల్లు అర్జున్ సినిమా మళ్ళీ గట్టిగానే నిలబడుతుంది. నిజానికి అల్లు అర్జున్కి ఒక రకంగా ఈ అరెస్టు వ్యవహారం అంతా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన ఇమీడియట్ సండే 100 కోట్లు హిందీలో కలెక్ట్ చేయడం, స్ట్రాంగ్గా 4th వీక్ కూడా స్ట్రాంగ్గా వెళ్తుండడం, బేబీ జాన్ లాంటి సినిమాలు పడుకోవడం, బేబీ జాన్ ఫస్ట్ డే కలెక్షను అల్లు అర్జున్ 21st డే కలెక్షన్ కూడా దగ్గరగా కూడా వెళ్ళలేదు. అట్లాగే ఓవర్సీస్లో నేపాల్ లాంటి దాంట్లో కూడా స్ట్రాంగ్గా కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాని ఆపేశాడు అని. యాక్చువల్గా అయితే జనవరి నుంచి షూటింగు, అల్లు అర్జున్ కూడా ఉత్సాహంగా ఈ ఊపులో, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అయింది కాబట్టి ఈ సినిమాని త్వరగా ఎక్కిస్తే తనకి పాన్ ఇండియా దీంట్లో ఈ సినిమాకు మార్కెటింగ్ ఈజీ. సూర్యదేవ్ నాగవంశీ కూడా వీడియో కూడా చేశాడు 1 monthకు ముందు, మేము వెళ్తున్నాం షూటింగ్ అనేసి. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఇప్పుడు జనవరి నుంచి షూటింగ్కి వెళ్ళబోతున్నారని వార్త వచ్చింది. సడన్గా ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయింది. దీనికి 2 కారణాలు బయట వినిపిస్తున్నాయి. ఒకటేమో మెగా క్యాంపుని ఇబ్బందులు పెట్టడం, పవన్ కళ్యాణ్ కోపం తెప్పించడం ఇష్టం లేకుండా త్రివిక్రమే విత్డ్రా అయిపోయాడు అనేది ఒక వార్త. రెండో వార్త ఏమో అల్లు అర్జున్ మీద కేసులు ఉన్నాయి, ఇంకా ఆ కేసులో బెయిల్ మీద నిన్న కూడా డిస్కషన్ జరిగింది. 3వ తేదీకి వాయిదా ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే ఈయన జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటే ఎన్ని రోజుల్లో బయటకు వస్తాడో తెలియదు. దర్శన్ చూసాం 6 నెలలు జైల్లో ఉన్నాడు, సూపర్ స్టార్ కర్ణాటకలో. అంటే అది పెద్ద కేసు అనుకో, అతి దారుణంగా హత్య చేశారు వాళ్ళు. కాకపోతే ఇది చిన్నది. బట్ ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ఆగారా, లేకపోతే మెగా క్యాంపుకి మనం ఎందుకు వ్యతిరేకంగా ఉండాలని ఆగారా తెలియదు. అదొక. రెండవది ఏంటంటే అల్లు అర్జున్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ వాతావరణం అంతా ఎలా ఉందంటే అల్లు అర్జునే తప్పు చేశాడు అన్నట్టుగా బయట వాతావరణం ఉంది. కోర్టులోనూ అట్లాగే పరిస్థితి ఉంది. సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు. కొంతవరకు అది సర్దుకున్నా కూడా జనంలో మాత్రం అల్లు అర్జున్ని విలన్ చేసే కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే వాళ్ళు ఓపెన్గానే అల్లు అర్జున్ది తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా మనం డీల్ చేయలేకపోవడమే కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే సంస్థతో మాట్లాడాడు. మానవత్వం లేదా అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తించారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కొంతమంది పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా టైటిల్స్ అంతా కూడా అల్లు అర్జున్దే తప్పు అని పవన్ కళ్యాణ్ అన్నాడని, గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ అన్నాడని, ఇలాగా అల్లు అర్జున్ మీదనే పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ఎసెన్స్ కూడా అదే. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఓవరాల్ ఎసెన్స్ అల్లు అర్జున్ డీల్ చేయడంలో పొరపాటు చేశాడు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎంత జాగ్రత్తగా చెప్పినా ఆయన ఎసెన్స్ అయితే అది. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఈ సినిమా ఆగిపోయింది అనేది కూడా ఇప్పుడు వస్తుంది. అదైతే మాత్రం అల్లు అర్జున్ ఖచ్చితంగా కెరీర్కి దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆయనకి ఇంత వచ్చినా కూడా ఇమీడియట్గా ఆయన మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ టైం పడుతుంది. మళ్ళీ వేరే డైరెక్టరు, వేరే వ్యవహారాలు అంటే టైం పడుతుంది. ఆల్రెడీ పైప్ లైన్లో ఉండొచ్చు కానీ అది మెటీరియల్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత ఆచితూచి వ్యవహారం చేయాలి. అందువల్ల 2-3 నెలలు గ్యాప్ తీసుకొని కొంత సెట్ అయ్యి ప్రశాంతంగా, ఎందుకంటే ఆయనకి నిన్న కూడా ఉస్మానియా స్టూడెంట్స్ 30,000 మంది లేదా 30 లక్షల మంది వచ్చి మేము ఇల్లు ముట్టడిస్తాం, 20 మంది వస్తేనే మీరు తట్టుకోలేకపోయారు, మేము 30 లక్షల మంది ఉన్నాం స్టూడెంట్లు, ఇట్లేదో వాళ్ళు బెదిరిస్తున్నారు ఉస్మానియా. సో మరోపక్క పాట రిలీజ్ చేసి అల్లు అర్జున్ని నేరస్తులాగా
చెప్తున్నారు. సో అంటే ప్రజా దీంట్లో అల్లు అర్జున్ నేరస్తుడు, తప్పు చేశాడు అన్న నెరేటివ్ బలంగా వెళ్ళిపోయింది. కోర్టులో ఏమి తేలకపోవచ్చు, అది వేరే విషయం. సో అందుకని అల్లు అర్జున్ కూడా కొంత బ్రేక్ తీసుకుందాం అనుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏది వాస్తవం అనేది మనకి క్లారిటీ 2-3 రోజుల్లో వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.